మనం ఏం తింటామనేది మన ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో మనందరికీ తెలుసు, కరెక్టే కదా? కానీ మనం తినే ఫుడ్ని ఏ ఆర్డర్లో తింటున్నాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అని ఎప్పుడైనా ఆలోచించారా? అవును, ఈరోజు మనం భోజనం చేసే పద్ధతిలో జస్ట్ ఒకే ఒక చిన్న మార్పుతో షుగర్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చో దాని వెనకున్న సైన్స్ ఏంటో చూద్దాం. చాలామందికి ఈ డౌట్ రావచ్చు, మనం తినే ఐటమ్స్ని ముందు వెనక తింటే నిజంగా ఏమైనా ఫరక్ పడుతుందా? అసలు ఇలా తినే ఆర్డర్కి బ్లడ్ షుగర్ లెవెల్స్కి సంబంధం ఉందా? ఇది జస్ట్ ఒక అపోహ మాత్రమేనా, లేకపోతే దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా? రండి, ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ, కానీ ఇది నిజం. రీసెర్చ్ ఏం చెప్తోందంటే, మనం కరెక్ట్ ఆర్డర్లో భోజనం చేస్తే తిన్న తర్వాత బ్లడ్ షుగర్ స్పైక్ని ఏకంగా 75% వరకు తగ్గించవచ్చట. ఇది చిన్న విషయం కాదండి, డయాబెటీస్ కంట్రోల్లో ఇదొక గేమ్ చేంజర్ లాంటిది. సరే, మరి అసలు విషయంలోకి వచ్చేద్దాం. జాన్ హాప్కిన్స్, కార్నెల్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు చేసిన రీసెర్చ్తో ప్రూవ్ అయిన ఒక సింపుల్ 3 స్టెప్ రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మన తినే అలవాట్లనే మార్చేయగలదు. ఈ రూల్ చాలా అంటే చాలా సింపుల్. ఫస్ట్, ఫైబర్ అంటే కూరగాయలతో స్టార్ట్ చేయాలి. సెకండ్, ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ అంటే మన శరీరానికి బలాన్నిచ్చేవి. ఇక లాస్ట్లో కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం, రొట్టె లాంటివి. సరే, ఇప్పుడు ఒక్కో స్టెప్ వెనుక ఉన్న సైన్స్ ఏంటో కాస్త వివరంగా చూసేద్దాం. స్టెప్ 1, మొదట ఫైబర్ అంటే కూరగాయలు తినాలి. భోజనం మొదలుపెట్టిన ఫస్ట్ 5 మినిట్స్లో దోసకాయ, క్యారెట్, పాలకూర లాంటివి తినాలన్నమాట. ఎందుకంటే ఈ ఫైబర్ మన కడుపులోకి వెళ్ళి ఒక జెల్ లాంటి కోటింగ్ ఏర్పరుస్తుంది. ఇదొక రక్షణ కవచంలా పనిచేసి మనం ఆ తర్వాత తినే ఫుడ్లో ఉండే గ్లూకోజ్ని బ్లడ్లోకి చాలా స్లోగా, అంటే దాదాపు 35–50% నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోకుండా ఉంటాయి. ఓకే, కూరగాయలు తినేశాక నెక్స్ట్ ఏంటి? ప్రోటీన్ ఇంకా మంచి ఫ్యాట్స్ అంటే పప్పు, పనీరు, గుడ్లు లేదా కొన్ని బాదం పప్పుల్లాంటివి తినాలి. దీనివల్ల 2 లాభాలున్నాయి. ఒకటి, కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, సో మనం ఎక్కువగా తినలేం. 2, షుగర్ మన బాడీలోకి వెళ్లే ప్రాసెస్ ఇంకాస్త స్లో అవుతుంది. ఇక ఫైనల్గా భోజనంలో చివరిగా తినాల్సింది కార్బోహైడ్రేట్స్ అంటే మన అన్నం, రొట్టె, ఇడ్లీ లేదా పండ్లు లాంటివి. ఆలోచించండి, అప్పటికే మన కడుపు ఫైబర్, ప్రోటీన్తో సగం నిండిపోయుంటుంది. అప్పుడు సహజంగానే మనం కార్బ్స్ని తక్కువగా తింటాం. క్వాంటిటీ తగ్గింది కాబట్టి బ్లడ్ షుగర్పై వాటి ఎఫెక్ట్ కూడా బాగా తగ్గిపోతుంది. ఇంత సింపుల్ టెక్నిక్ కదా? సరే, ఇదంతా బానే ఉంది, కానీ ఈ పద్ధతి నిజంగా పనిచేస్తుందని గ్యారెంటీ ఏంటి? జస్ట్ ఆర్డర్ మార్చినంత మాత్రాన ఇంత పెద్ద డిఫరెన్స్ ఎలా వస్తుంది? రండి, ఇప్పుడు మనం సాక్ష్యాలతో అంటే డేటాతోనే మాట్లాడుకుందాం. అప్పుడు మనకే ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకు విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, మామూలుగా మనం కార్బ్స్ని అంటే అన్నం లాంటివి ముందు తింటే షుగర్ స్పైక్ ఎంత ఎక్కువగా ఉందో, అదే ప్రోటీన్ను ముందు తింటే స్పైక్ కొంచెం తగ్గింది, సుమారు 28–40%. కానీ అసలు మ్యాజిక్ ఇక్కడుంది. మనం ఇప్పుడు చెప్పుకున్న పద్ధతి అంటే ఫస్ట్ ఫైబర్, తర్వాత ప్రోటీన్, లాస్ట్లో కార్బ్స్ తిన్నప్పుడు చూడండి, షుగర్ స్పైక్ ఏకంగా 58–75% వరకు తగ్గిపోయింది. ఇది ఎంత పెద్ద తేడానో మీరే చూడండి. అద్భుతం కదా? అంతేకాదండి, అన్నిటికన్నా షాకింగ్ విషయమేంటో తెలుసా? కొన్ని స్టడీస్లో ఏం తేలిందంటే, జస్ట్ మనం తినే ఫుడ్ ఆర్డర్ మార్చడం అనేది ఒక యూనిట్ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నంత ఎఫెక్టివ్గా పనిచేస్తోందట. ఒక్కసారి ఆలోచించండి, మందులు వాడకుండా కేవలం తినే పద్ధతి మార్చుకోవడం ద్వారా ఇన్సులిన్ అంతటి ప్రయోజనం పొందవచ్చంటే ఇది ఎంత పవర్ఫుల్ హ్యాబిటో కదా? సరే, ఈ సైన్స్ అంతా చాలా బావుంది, కానీ దీన్ని మన డైలీ లైఫ్లో, మన ప్లేట్లోకి ఎలా తీసుకురావాలి? ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి? రండి, మన ఐడియల్ ప్లేట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఈజీ. ఇదే ఐడియల్ ప్లేట్ మోడల్. దీన్ని ఒక సింపుల్ రూల్లా గుర్తుపెట్టుకోండి. మీ ప్లేట్ని ఇలా ఊహించుకోండి. అందులో సగం అంటే 50% ఫైబర్ రిచ్ వెజిటబుల్స్తో నింపేయాలి. మిగిలిన సగంలో ఒక పావు వంతు అంటే 25% ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్కి, చివరి 25% కార్బ్స్కి. ఈ ఒక్క మోడల్ ఫాలో అయితే చాలు,
మనం ఇందాక చెప్పుకున్న ఫుడ్ ఆర్డర్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఉదాహరణకు బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం. మొదట కొన్ని దోసకాయ ముక్కలు తినండి. ఆ తర్వాత ఒక ఉడికించిన గుడ్డు లేదా కొంచెం పెరుగు. అన్నీ అయ్యాక చివరగా ఒకే ఒక్క ఇడ్లీ లేదా దోస. అంతే. చూసారా ఎంత సింపుల్గా టేస్టీగా ఈ రూల్ని ఫాలో అవ్వచ్చో? మరి లంచ్కి వస్తే భోజనానికి ముందు క్యారెట్, దోసకాయలతో చేసిన చిన్న సాలెడ్ తినండి. తర్వాత ఒక కప్పు పప్పు, కొంచెం పనీర్. ఇవి తిన్నాక లాస్ట్లో జస్ట్ అరకప్పు అన్నం. ఇలా చేస్తే తక్కువ అన్నంతోనే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇక డిన్నర్ విషయానికొస్తే భోజనానికి ముందు వేడివేడిగా ఒక కప్పు వెజిటబుల్ సూప్ తాగండి. తర్వాత పెసరపప్పు లేదా శనగలతో చేసిన కూర. ఇక ఫైనల్గా 1 లేదా 2 చపాతీలు. ఈ పద్ధతి వల్ల రాత్రిపూట కడుపు తేలికగా ఉండి నిద్ర కూడా బాగా పడుతుంది. ఈ ఫుడ్ ఆర్డర్తో పాటు మన బ్లడ్ షుగర్ని ఇంకా బాగా కంట్రోల్ చేసుకోవడానికి నిపుణులు కొన్ని అదనపు చిట్కాలు కూడా చెప్తున్నారు. ఇవి కూడా పాటిస్తే రిజల్ట్స్ ఇంకా బెటర్గా ఉంటాయన్నమాట. అవేంటంటే, భోజనానికి ముందు ఓ గ్లాస్ మంచి నీడు తాగండి. కడుపు కొంచెం నిండుగా అనిపించి తక్కువ తింటారు. ప్రతి అరగంటకొకసారి లేచి ఓ 2 నిమిషాలు నడవండి. ఇది మీ మెటబాలిజంకి చాలా మంచిది. అలాగే రోజుకు కనీసం 7 గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. ఫైనల్గా స్ట్రెస్ తగ్గించుకోండి. ఎందుకంటే ఒత్తిడి పెరిగితే కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగి అది షుగర్ లెవెల్స్ని పెంచుతుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవలసిన ఒకే ఒక మంత్రం: ఫస్ట్ ఫైబర్, నెక్స్ట్ ప్రోటీన్, లాస్ట్ కార్బ్స్. ఈ ఒక చిన్న మార్పును మీ లైఫ్లో ఒక భాగం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి, మన భోజనంలో మొదటి 5 నిమిషాలు మన రోజంతా మన ఆరోగ్యాన్ని ఎంత అద్భుతంగా మార్చేయగలవో.